వైజాగ్ కాలనీకి ఒక 75 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్కో మధ్యలో ఉన్నాం. ఒకటి 40 రూపీస్ అంట. బాగుంది. మేము ఎన్నో మోసాలు చూసాం రా, ఇట్లాంటి మోసాలు ఎప్పుడు చూడలేదు. ఈ రెండింటి మధ్యలో, ఈ కొండల మధ్యలో వచ్చేసి మన వాటర్ ఉంటాయి. ఈ వాటర్లోనే బోటింగ్ ఉంటుంది, కానీ మొత్తం వాటర్ ఉంటుంది. మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, అంటే అది ఐలాండ్ అంటారు. చీనీ అమ్మ టార్చర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిచ్చా మచ్చా వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత నిన్న ఒక క్విజ్ అయితే పెట్టిండే నేను ఇన్స్టాగ్రామ్లో. సో ఇన్స్టాగ్రామ్లో క్విజ్ పెట్టినప్పుడు క్యాంపింగ్కి వెళ్దాం అనుకున్నా, ఏదైనా ప్లేస్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి క్విజ్ పెడితే అనంతగిరి హిల్స్, మన వైజాగ్ కాలనీ రెండు పెట్టిండే. సో పెట్టినప్పుడు చాలామంది ఒక 45 మెంబర్స్ ఏమో క్విజ్ అయితే సెలెక్ట్ చేసిరు. సో 45 మెంబర్స్లో 25 మెంబర్స్ వచ్చేసి మన వైజాగ్ కాలనీ అయితే సెలెక్ట్ చేసిరు. సో నేను వైజాగ్ కాలనీ అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మధ్యలో ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఏడ మధ్యలో టైం దొరకలేదు. సో 5:30కి ఏమో స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి దగ్గర వైజాగ్ కాలనీకి ఒక 75 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్కో మధ్యలో ఉన్నాం. సో ఇక్కడ మధ్యలో కళ్ళు బాగుంటుంది, అంటే కళ్ళు దగ్గర ఆగినాం. సో మన బండి ఈడు పొద్దుగాలనే స్టార్ట్ చేసిండు. ఇది సిట్టింగ్ కాకుల బదులు కుండలు తాగిందే బెస్ట్. కుండలు బాగున్నాయి అంకుల్, ఏమాట కామాట. చేర్స్ రా. సో కళ్ళు అయితే బాగుంది. మేము వచ్చేసి కుండలో తాగడం ఇదే ఫస్ట్ టైం. అయ్యో ఇది కుండ, దీనిలో తాగినాం. ఒకటి 40 రూపీస్ అంట. బాగుంది. సో ఈ నుంచి ఇంకెంత, ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా? ఇంకా 68 కిలోమీటర్స్ ఉంది. 68 కిలోమీటర్స్ పోతే వైజాగ్ కాలనీ వెళ్ళిపోతాం. ముఖంగా తేడా. కళ్ళు మంచిగా ఉంది, కానీ సూపర్. మన బండి చలో. తోడుగా మా తోడుండి. సో ఇవన్నీ కొండలు, ఇవన్నీ పర్వతాలు, ఈ మధ్యలో నుంచి రోడ్ అనమాట. ఈ గ్యాప్లో కనిపిస్తుంది చూడండి ఈ రోడ్డు. ఇగో ఈ పైన ఇట్లా పైకి ఉంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడైతే. సూపర్ లొకేషన్స్. 2 కళ్ళు సరిపోతలు. ఇవే కొండలు, మెయిన్ కొండలు ఇవే. లేవురా, అటు సైడ్ ఉన్నాయి. అదే అనుకుంటా నాకు తెలిసి బోటింగ్. ఫైనల్గా అయితే దగ్గరలోకి వచ్చేసినాం. మేము ఆడ కళ్ళు తాగినందుకు 2-3 సార్లు ప్రకృతి మమ్మల్ని పిలిచింది. ఇక 3 సార్లు ఆగినాము. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక మంచి కళ్ళు తాగినామంటే కడుపు బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట. సో మన కడుపు మంచిగా సెట్ అయిపోయిందంటే మాత్రం ఒక మంచి కళ్ళు తాగినట్టు మనకు అర్థం. సో మమ్మల్ని ప్రకృతి 3-4 సార్లు పిలిచింది. ఇక పోయినాం, వచ్చినాం. సో మధ్యలో ఏడైతే ఆగినాం. కానీ లొకేషన్స్ మాత్రం ఇక్కడ వైజాగ్ కాలనీలో లొకేషన్స్ సూపర్ ఉన్నాయి. కానీ తినడానికి తిండి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దగ్గర తిండి ఏం లేదు. మేము తప్పు చేసి ఇంకా ముంగట ఉంటుండొచ్చు అని చెప్పేసి ఒక్క టిఫిన్ సెంటర్ వదిలేస్తే ఇంత దూరం వచ్చినాం. ఒక దగ్గర 20 కిలోమీటర్స్ వచ్చినాం. ఒక్క టిఫిన్ సెంటర్ కూడా తగలలేదు. ఇక తిండి ఏం లేదు. మనం ఈయన ఇక ఎండిపోవాల్సిందే. సో వచ్చేసి మనం ఇప్పుడు వెనకాల కొండలు ఇవన్నీ. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏం చేస్తున్నారు,
ఆ బ్యాక్ సైడ్ అటు నీకు బ్యాక్ కెమెరా ఇవన్నీ కొండలు. ఈ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఈ నుంచి ఇవన్నీ కొండలు. ఈ రెండింటి మధ్యలో, ఈ కొండల మధ్యలో వచ్చేసి మన వాటర్ ఉంటాయి. ఈ వాటర్లోనే బోటింగ్ ఉంటుంది. కానీ మనం ఇంకా డెస్టినేషన్కి రీచ్ కాలేదు, ఇంకా ముందుకు వెళ్ళాలా. సో ఇక్కడ వ్యూ కొంచెం బాగుందని చెప్పేసి ఆయన ఉండే. నాకు తెలిసి నీళ్ళు వాటర్ ఈడదాకా వస్తాయి అనుకుంటారా రే. ఇది చూడు, వాటర్ ఈడదాకా వస్తాయి, అందుకే ఇవి కట్టిరు. చాలా ఎండిపోయింది, ఎండాకాలం కదా. ఇంకా వర్షాకాలం వచ్చిన తర్వాత మంచిగా స్టార్ట్ అవుతాయి. నడిపి సుస్సు అయిపోయినావరా హాయ్. నడు ఇంకా 8 కిలోమీటర్లు ఏమో ఉంది. కాదు వాళ్ళు అడిగి ఎందుకు పోయారంటావు? గాడి ఎందుకు ఆగిర్రా? అమ్మాయి కపుల్స్కి ఏం పని ఉండదు, ఏముండదు రా నాయన. ఏడేం చేయాలో తెలియదు. పోతే ఇక గాలిని ఏం డిస్టర్బ్ చేస్తాం. నాకు తెలిసి అరే ఈ మధ్యలోకి వెళ్ళి అటు సైడ్ పోయి మనం ఈ మధ్యలో ఈయనే కలుస్తాం మళ్ళీ బోటింగ్కి వస్తే మాత్రం. పదా స్టేటస్ రాయుడు బాగుంది. ఏది నేనే కనిపిస్తున్నాను, మంచిగా ఉంది స్టేటస్. దీని రోడ్లో లోపల పోనీకి చిన్న రోడ్లో చిన్న విలేజ్ బుగ్గతాండ అంటే ఇది బుగ్గతాండ విలేజ్. ఎట్లుందంటే ఈ మధ్యనే డెవలప్ అయినట్టుంది. సీసీ రోడ్లు కూడా ఈ మధ్యనే వేసినట్టురు. కానీ వీళ్ళు మేకలు గీకలు బర్రెలు తిప్పి మొత్తం ఆగమం చేసారు ఊరంతా. ఇంత చిన్న ఊరికి ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయో ఎట్లా వస్తాయో తెలియదు. ఈ చిన్న రోడ్లోకి వెళ్ళి మనము బోటింగ్ సైడ్ అయితే పోతున్నాము. ఇంకా మొత్తం కొండలే, బాగుంది. ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్కి వచ్చినట్టు అవుతుంది ప్రజెంట్. కానీ ఏం కావాలన్నా ఒక 20 కిలోమీటర్లు బయటికి అయితే పోవాలా. ఏం కావాలన్నా కూడా దగ్గరలో ఏం దొరకవు. ఒక టిఫిన్ లేదు. కిరాణా షాప్లో అయితే గల్లీకో టిఫిన్ కిరాణా షాప్ ఉంది, కానీ అవి ఏడున్నారా కిరాణా షాప్ ఇది కూడా. సో బోటింగ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. కానీ ఏంటంటే ఇక్కడ ఈ ట్రిప్ ఇట్లా ఇప్పుడు వాళ్ళు వెళ్తారు కదా, అట్లా ఒక ట్రిప్ ఉంటుందంట. దాని ట్రిప్కి ఒకటి, ఇంకా మళ్ళా ఒక ఐలాండ్ అనేది ఉంటుంది. ఆ ఐలాండ్ ఎట్లా అంటే ఆడ మొత్తం ముసుకుంటుంది, ఒక ఐలాండ్ టైప్ ఉంటుంది. ఆడ పోయి మనల్ని వదిలేస్తారంట. వదిలేసి ఒక 1/2 అవర్ ఏమో వదిలేస్తే మనం ఆడ ఫోటోలు తీయడం కానీ ఎంజాయ్ చేయడం కానీ ఉంటుంది. మిగతాది మనం ఆడ ఎంజాయ్ చేయొచ్చు, ఆగవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ జస్ట్ ఏంటంటే ఒక 15-20 నిమిషాలు ఆడ వదిలేస్తారు మనల్ని. కానీ నార్మల్ బోటింగ్ ప్రైస్ వచ్చేసి వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తారు. మస్తు కాంపిటీషన్ నడుస్తుంది వీళ్ళకి బోటింగ్లకి. ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తారు. ఒకడు మమ్మల్ని ఆడ రోడ్డు మీద ఆపేసి 2500 అన్నాడు. వీడికి వచ్చిన తర్వాత ఒక అన్న 1000 రూపాయలు అన్నాడు. ఇంకోటి 700 అన్నాడు. ఐలాండ్కి వేరే సపరేట్ ఉంది రేటు. ఇంకా ఇది ఒక రౌండ్ వేయడానికి ఒక సపరేట్ ఉంది. సో వీళ్ళు ఏమంటారు, పోరా అడుగుతావా? ఎంతకు అడుగుతావు? అన్ననే ఉన్నాడు, అడుగు మరి ఒకసారి. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. కానీ పోవాలా, ఇంత దూరం వచ్చినందుకు బోటింగ్ పోకపోతే వేస్ట్. కానీ ఏంటంటే ఇంత దూరం ఇక్కడ సైడ్ కంటే మేము మధ్యలో వచ్చిన లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇవంతా నాట్ మచ్ మోర్, జనాలు లేరు. ఇది వచ్చేసి లొకేషన్. ఈ పడవల మీద జస్ట్ ఎక్కి ఫోటోలు దిగుతా దిగొచ్చు. కానీ బోటింగ్కి మాత్రం రేట్లు వీలుగా తీస్తారు. 2500, 3000, ఒక్కరికి 1500, 1000 రూపాయలు. టూ మచ్ రేట్లు అయితే ఉన్నాయి. ఎట్లా దూరం నుంచి వచ్చారు కదా, కోస్తే ఇలా కత్తమ్మ ఫులియా నాగార్జున అంటే ఓకే కొయ్యి అన్నట్టుంది ఇది కథ. 2500 అంటే ఒక్కరికి. ఒకడేమో ఐలాండ్ అంటాడు, ఒకడేమో ఒక రౌండ్ వేస్తామంటాడు, దానికి 2500 అంటాడు, ఒక్కరికి 1000 రూపాయలు అంటాడు. ఇట్లా దొరికిందే ఛాన్స్. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఇంత పెద్ద మోసం జరుగుతుందంటే ఇక మీకు చూపిస్తానండి. ఇక ఏది ఇదే కదా. ఇక నచ్చేయి ఇగో దీన్ని ఐలాండ్ అంటారంట. ఇది ఐలాండ్, ఇది ఐలాండ్. దీనికి 2500 అంటే ఒక్కరికి. దాన్ని ఐలాండ్ అని చెప్పేసి చెప్తారు. ఇట్లా ఒక నార్మల్ ఒక ట్రిప్ వేయడానికేమో ఒక్కరికి 1000 రూపాయలు అంట.
ఐలాండ్కి ఏమో ఒక్కరికి 2500 అంట. అసలు ఐలాండ్ అంటారా దాన్ని? మేము ఎన్నో మోసాలు చూసాం రా, ఇట్లాంటి మోసాలు ఎప్పుడు చూడలేదు. ఇంత దూరం రానికి పెట్రోల్ కొట్టించుకొని అమ్మ పెద్ద బీచ్ లాగా ఉంటుంది, మంచి ఉష్క ఐలాండ్ తీసుకుపోతారు, టెంపుల్ ఉంటుంది, వండిస్తారు, తొక్క తోలు ఏం లేదు, బొచ్చు అంతా బిస్కెట్. మళ్ళీ ఇంక ఈ ఊరుకు రానికంట 20 కిలోమీటర్ల ముందు నుంచే టిఫిన్ సెంటర్లు లేవు, ఏం లేవు, అంత డొల్లా ఏం లేదు. జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా కపుల్స్ వచ్చేసి ఇట్లా దీని ఏమంటారా బోటింగ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అంత బాగా తాగడానికి అయితే మెయిన్ స్పాట్, బాగా తాగడానికి అయితే మెయిన్. ఇట్లా బోటింగ్ కూర్చోరు. అటు ఐలాండ్ కోనికి 2500 లేక మళ్ళీ ఇంకా ట్రిప్కి తిరగడానికి 1000 రూపాయలు లేక కాలు అట్లా బోట్లా కాలు కింద పెట్టుకొని నీళ్ళలో కూర్చోరు. ఇది అంతే, ఇదే వైజాగ్ కాలనీ, ఇంకేం లేదు ఇక్కడ. అసలు యాక్చువల్లీ ఇంత జల్ది వచ్చినాము, మాకు ఏం చేయాలో అర్థం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పే రేట్లకి మా దగ్గర ఉన్న డబ్బులకి అసలు సింక్ కాదు. పెట్టి వెళ్ళొచ్చు. ఐలాండ్ ఒక మంచి ప్రదేశం, పెద్ద ప్రదేశం, మంచిగా ఉంటుంది, మొత్తం వాటర్ ఉంటుంది, మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది అంటే అది ఐలాండ్ అంటారు. అట్లాంటి ఐలాండ్కి పోతే బాగుంటుంది. కానీ అంతేగాని గీడ చూపించే కళ్ళెదురు గీడే కనిపిస్తుంది, దీన్ని ఐలాండ్ అంటారంట, దానికి 2500 అంట, దాన్ని తిప్పుకొని వస్తారంటే బాగుంటుంది. ఈ ముందు వెళ్ళిన తర్వాత దానివల్ల రౌండ్ వేసిందే బెస్ట్ రా. 2 కిలోమీటర్లనే పోతాం. ఐలాండ్ అంటే ఎట్లా ఉండాలా, మాల్డీవ్స్లో ఉన్నట్టు ఉండాలా. మనం మాల్డీవ్స్ పోలే, కానీ ఆడన్నా 2500 పెడతాం. మరి ఇక్కడ కళ్ళెదురుగా అనిపిస్తుంది, ఆడు చెప్తలేడు అన్న ఐలాండ్ గీనే ఉంది అంటాడు. ఏడుందని అక్కడ రౌండ్ కనిపిస్తుంది, అదే అదే అంటాడు, దాని ఐలాండ్ అంటారు. చీని అమ్మ టార్చర్. దీనికోసం పొద్దుగాల లేచి డెడికేషన్గా రెడీ అయ్యి ఈడి దాకా వచ్చి దీని బదులు మందు తాగడం మాత్రం మస్తు బ్యాచ్ అయితే. దీని ఏమంటారు మన బాయ్స్ వచ్చేసి రెగ్యులర్గా తాగడానికి వీడికి వస్తారనుకుంటా. చాలా అవే ఉన్నాయి, మొత్తం బీర్ బాటిల్ ఉన్నాయి రోడ్ల పంట. ఇక్కడ టెంట్లు గింట్లు వేసుకోవడానికి ఏం లేదమ్మా, క్యాంపింగ్ వేయడానికి అయితే అసలు ఏం లేదు. అట్లాంటి ఉద్దేశాలు అయితే అసలు పెట్టుకోకూరి. నేనైతే క్యాంపింగ్ ఇక్కడ చేస్తలేను, నాతోడు కాదు కూడా. ఎందుకంటే అయ్యా అరే కపుల్స్ రా అమ్మ, ఏమో చేస్తుర్రు అవి అమ్మ, ఏమేమి దారుణాలు చూడాల్సి వస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ టెంట్లు వేసుకోవచ్చు, కానీ ఎండ కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంట్ వేసుకోవచ్చు, ఉండొచ్చు అని అనుకుంటే ఉండొచ్చు, కానీ వేసుకోవడానికి అంత అది లేదు ఇక్కడ. సో మనమైతే ఇక్కడ వచ్చి ఒక బోట్లో పోయి కొద్దిసేపు గబ్బు చేపల స్మెల్ ఘోరంగా ఇట్లా దిగువేర్రా ఇంకా. అరే ఇట్లా ఓందారా అక్కడికి, నువ్వు ఎడిగిపోతున్నావు. అటు వాళ్ళు సిట్టింగ్ చేసారు, అబ్బా 2 కార్లు వచ్చి హైలైట్ వచ్చింది. ఇక్కడ ఆపురా బండి, ఈ లోపల ఆపు, పోయి ఆ బోట్లో కూర్చున్నాం చేసేపు. ఉప్పెన సీన్స్ గుర్తొస్తున్నాయి నాకైతే. కపుల్స్ అయితే అందుకు వచ్చినట్టు ఉంది ఇక్కడికి. మనకు అవన్నీ ఏం లేవమ్మా. సో బోటింగ్కి అయితే మాట్లాడుతున్నాము, ఆ రేట్లు తగ్గించట్లేరు. కానీ ఏంటంటే ఐలాండ్ ఓనికి ఆడ ప్లేస్ అయితే ఆడ పోయి వచ్చిన వాళ్ళు చాలా బాగుంటుంది, పోయి వస్తే బెటర్ అని చెప్పేసి అంటారు. సో ఒకసారి పోయేద్దామని చెప్పి చూస్తున్నాం. కానీ 2500 అయితే కాదు. అన్నకి ఏం చెప్పినా అంటే ఈడ రేట్లు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు నడుస్తున్నాయి అనమాట. డిమాండ్ ఇప్పుడు వాడి దగ్గర పోలేదు అనుకో, ఇంకొకటి దగ్గర పోతే వాడు తక్కువలో వస్తాడు, వాడు తక్కువలో పోతే ఇంకో దగ్గర పోతే ఇంకోటి తక్కువలో వస్తాడు, అట్లా నడుస్తుంది. సో నాకైతే అదే ఇక్కడ చాలా అంటే చాలా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అంటే అది నేను మాటల్లో ఎట్లా చెప్పాలా వద్దా నాకు అర్థమైతే లేదు. చాలా దారుణాలు నడుస్తున్నాయి. గింత కరువులు ఉన్నారు ఒక్కొక్కడు. నీ అమ్మ కపుల్స్తాడు వచ్చి టార్చర్ నీ అమ్మ. సో బోటింగ్ పోతున్నామా లేదా అనేది పార్ట్ 2 వీడియోలో చూడండి. ఇంకా నల్లాడుతున్నాం, ఎవరు టైం అదేంది అమౌంట్ సెట్ కాలే, ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తారు అనమాట. సో పోతున్నామా లేదా అనేది పార్ట్ 2లో చూద్దాం.